ఇక డీటెయిల్స్ చూస్తే జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత ఆదిలాబాద్ పర్యటనలో బీఆర్ఎస్కు చేసిన డ్యామేజ్ని కవర్ చేసేందుకే ఆదిలాబాద్లో కేటీఆర్ పర్యటన జరిగిందని బోధ్ అసెంబ్లీ ఇన్ఛార్జ్ ఆడే గజేందర్ అన్నారు. బుధవారం కందిశ్రీనివాసరెడ్డి క్యాంప్ కార్యాలయంలో శ్రేణితో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. తాను వస్తున్నానని తెలిసి మార్కెట్ బంద్ పెట్టారని, కేటీఆర్ కనీస అవగాహన లేకుండా మాట్లాడారని విమర్శించారు. రాష్ట్ర జిన్నింగ్ యజమానుల పిలుపు మేరకు మార్కెట్ బంద్ అయిందని, కానీ కేటీఆర్ ఇక్కడికి వచ్చాడని కాదని, ఏదో ఉద్ధరిస్తాడని మార్కెట్ బంద్ కాలేదన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుల శ్రేయస్సు గాలి కుదిలేసిన మీరు ఇప్పుడు రైతుల సంక్షేమం అంటూ మాట్లాడటం, వారిపై లేని ప్రేమను వలకబోయడం విడ్డూరంగా ఉందన్నారు. మీ హయాంలో ఖమ్మంలో మిర్చి రైతులు, బోధులో తెల్లజొన్న రైతులు ఇబ్బందులకు గురి చేయలేదా అని ఆయన సూటిగా ప్రశ్నించారు. ఇదిగో రుణమాఫీ అంటూ ఆశ చూపారే కానీ ఇచ్చిందే లేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఎకరాకు 12,000 రూపాయల రైతు భరోసా ఇస్తుందని, మీ హయాంలో బడా భూస్వాములకు మేలు చేసేలా గొట్టలకు పుట్టలకు ఇచ్చారన్నారు. తమ ప్రభుత్వం దాదాపుగా 1,00,000 కోట్లు రైతు సంక్షేమం కోసం ఖర్చు చేసిందన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన చూసి ఊర్చుకోలేకే ఇక్కడికి వచ్చి రైతులను రెచ్చగొట్టిపోదామనే ఆలోచన తప్ప మరొకటి కాదని ఆయన ఘాటుగా స్పందించారు. ముఖ్యంగా ఏంటంటే 15 రోజుల క్రితము మన జిల్లాకు కవిత రావడము, మరియు వాళ్ళ పార్టీ ఏదైతే అన్యాయాలు చేసిందో, ఏదైతే దోచుకొని తింటుందో అది మొత్తం ఆమె బయట పెట్టడం, ఈ ఏరియాలో చెప్పడము, మరియు దానిని కవర్ చేయడానికి ఈ కేటీఆర్ బీఆర్ఎస్ పార్టీ నాయకుడు వర్కింగ్ ప్రెసిడెంట్ రావడము. అంతేగాని రైతుల మీద ప్రేమతో కాదు. మొన్న జిన్నింగ్ అండ్ ప్రెసింగ్ మిల్ యూనియన్లు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పాటించబడి పిలుపు ఇవ్వడం వల్ల మన ప్రాంతంలో కూడా జిన్నింగ్లు బంద్ చేయడం జరిగింది. అంతేగాని ఏదో కేసీఆర్ వచ్చి పొడుస్తాడనో ఇక్కడేదో ఊడుస్తాడనో బంద్ చేయలేదు. కేటీఆర్ కి ఒకటే అడుగుతున్నా, కేటీఆర్ మీరు అధికారంలో ఉన్నప్పుడు ఖమ్మంలో మిర్చి రైతులను, అదే విధంగా మా బోధ్ ప్రాంతంలో తెల్లజొన్న మరియు శనగ రైతులను పోలీస్ స్టేషన్ లో పెట్టింది మీరు కాదా అని, దీనికి ఏం సమాధానం చెప్తావు? గత 10 సంవత్సరాల్లో మేము రుణమాఫీ చేయలేదు అంటున్నావు, చేయలేదు. మీరు గట్టిగా 25 వేలు కొందరికి ఇస్తూ చాలా మందికి రుణమాఫీ చేయలే. కానీ మాట ఇచ్చిన ప్రకారము మా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఏకకాలంలో 2 లక్షల వరకు రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీదని, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని తెలియజేస్తున్నాను. బీజేపీ గవర్నమెంట్ ను ఇక్కడ ఎమ్మెల్యే బీజేపీ, ఎంపీ బీజేపీ, ఈ పత్తి రైతులకు ఇంత నష్టం వాటిల్తున్నా మీరు ఈ మాయిశ్చర్ గురించి కేంద్ర ప్రభుత్వంతో ఎందుకు కొట్లాడలేకపోతున్నారు? పార్లమెంట్ లో ఎందుకు మాట్లాడకపోతున్నారు? మరి దీని మతలబేందో మీరే చెప్పాలి. ఈ రోజు కేంద్ర ప్రభుత్వము విదేశాల నుంచి పత్తిని దిగుమతి చేసుకోవడం వల్ల ఇక్కడ మన భారతదేశంలో ఉన్న ప్రైవేట్ కొనుగోలుదారులు నష్టపోతున్నారు, మరియు పత్తిని కొనలేకపోతున్నారు. ఈ దిగుమతి వల్ల మన లోకల్ ఈ బిజినెస్ ఎవరైతే కాటన్ బిజినెస్ చేస్తున్న వారు 10,000 క్వింటాల్ కు వస్తుండే, కానీ ఈ దిగుమతి వల్ల కేవలం 6,000 నుంచి 7,000కే ప్రైవేట్ వాళ్ళు కొనడం జరుగుతుంది. కాబట్టి ఈ కేంద్ర ప్రభుత్వానికి ఇక్కడ ఉన్న బీజేపీ నాయకులకు ఒకటే సవాల్ చేస్తున్నాను, మనం కొనే పత్తిని కూడా ఎగుమతి చేస్తే ఇక్కడ రైతులకు న్యాయం జరుగుతుందని. అదే విధంగా రైతులు అంటేనే చాలా మందికి మొబైల్ ఆపరేషన్ అనేది ఆపరేట్ ఎట్లా చేయాలో తెలియదు. కానీ ఈ రోజు ఇక్కడ రైతులకు కపాస్ కిసాన్ యాప్ ద్వారా బుకింగ్ చేసుకోవాలి అమ్మడానికని కొత్త పద్ధతిని తెచ్చి ఈ రోజు రైతులకు ఇబ్బంది చేస్తున్నారు. కాబట్టి ఈ కపాస్ యాప్ ని తొందరగా క్యాన్సిల్ చేయాలి. మరియు గతంలో వరదలు వచ్చినా, అకాల వర్షం వచ్చిన, పంట దెబ్బతిన్న రైతులకు ఎప్పుడు కూడా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వము పంట నష్టాన్ని ఇయ్యలేదు. కానీ ఈ రోజు వచ్చి కేటీఆర్ 10 సంవత్సరాలు ఏదో ఇచ్చినట్లు ఇక్కడ రైతులను రెచ్చగొట్టిపోవడము కరెక్ట్ కాదు. మరియు కేటీఆర్ నువ్వు అధికారంలో ఉన్నప్పుడు ఎప్పుడు కూడా మినిస్టర్లకు కూడా మీరు అపాయింట్మెంట్ ఇయ్యని వారు, ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రైతులకు చేస్తున్న మేలుని మీరు జీర్ణించుకోలేక ఏదో మీరు పబ్బం కొరకడానికి ఈ ఆదిలాబాద్ ని ఎంచుకోవడం జరిగింది. ముఖ్యంగా ఏంటంటే 15 రోజుల క్రితం